డిఎంకే స్టాలిన్‌కి కులబలం ఉంది. రాజకీయ బలం ఉంది. సుదీర్ఘమైనటువంటి పార్టీ. 40, 50 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అలాగే వాళ్ళకి ప్రింట్ మీడియా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. అలాగే డిజిటల్ మీడియా ఉంది. కోట్ల కోట్ల డబ్బులున్నాయి. అలాగే తమిళనాడు డెవలప్‌మెంట్‌కి ఏం తక్కువ లేదు. ఇండస్ట్రీస్ ఉన్నాయి. పెట్టుబడులు విపరీతంగా వచ్చినాయి. దేశంలో టాప్ 5లో ఉంది డెవలప్‌మెంట్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే. జీడీపీ ఎప్పుడు జీఎస్‌డీపీ ఎప్పుడూ తగ్గట్లేదు. అలాగే పన్నులు ఎక్కడా తగ్గట్లేదు. అన్ని రకాలు ఉన్నాయి. అయినా సరే ఓటమి పాలైంది. ఎక్కడ జరిగింది? ఒకటి, విజయ్‌ని వెంటాడి వేధించి అవమానించారు. అతన్ని పరువు తీసే ప్రయత్నంలో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయారు. అది అసహ్యం వేసింది జనాలకి. అలాగే హిందుత్వాన్ని గురించి పట్టించుకోవడం మానేయడంతో పాటు అగెనెస్ట్ యాక్టివిటీ చేశారు. అది అసహ్యం పుట్టింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అదే సందర్భంలో 29 పార్టీలతో పొత్తు, అంటే ఇక తమకి పోటీ ఎవడం ఉండటానికి వీల్లేదని చిన్న చితకా పార్టీలకు అవసరమైతే వాళ్ళ పార్టీ గెలవదనుకున్నటువంటి చోట్ల వాళ్ళని తన సింబల్ మీద పోటీ చేయించేటంతటిగా భయపడిపోయాడు, దిగజారిపోయాడు. ఇది అక్కడ వాళ్ళకి నచ్చలేదు. సొంత పార్టీ కూటమి వాళ్ళకి కూడా నచ్చలేదు. తిలాపాపం తలా పిడికిడని ఇవన్నీ. ఇంకొకటి కుటుంబ వ్యవహారాలు. ఇవి అన్నని దూరం పెట్టాడు. ఇటు పక్కన మిగతా ఇష్యూస్ అంటే అన్నని పక్కన పెడితే తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో భాగంగా ఎంతకైనా దిగజారిపోయాడు. అది కూడా ఇక్కడ ఒక పాఠం అవుతుంది. హింసించడం, ఏఐఏడీఎంకే వాళ్ళని అస్సలు సర్వైవ్ కానివ్వకుండా చేశాడు. బట్ ఇక్కడతో పోల్చుకుంటే ఒక 20% హింసించుంటాడు. ఆ 20% కూడా అక్కడ పెద్ద దెబ్బ అయింది. కాబట్టి హింసా రాజకీయాలు, లేకపోతే ఎదుటి వాళ్ళని రాజకీయంగా సమాధి చేసేయడం, ఎదుటి పార్టీల పట్ల తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి పదజాలం, ఇట్లాంటి వాటితో అధికారంలోకి వస్తామనుకుంటే ఇంత పెట్టుబడులు తెచ్చి ఇంత చేసి ఈవెన్ సంక్షేమ పథకాలు అంతకుముందు ఆవిడ పెట్టినటువంటి జయలలిత కంటిన్యూ చేసుకోవడం దెబ్బతిన్నాడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.